నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే ఛీ నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నాను నన్ను. అండ్ వెళ్ళిన తర్వాత నుండి నిజంగా అన్ని పనులు పక్కన పెట్టేసి కేవలం స్కూల్కి వస్తున్నాము, స్కూల్లో శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి స్కూల్లో పిల్లలకి మాత్రమే న్యాయం చేయాలి, ఈ వృత్తికి మాత్రమే న్యాయం చేయాలని చెప్పేసి అనుకునేటువంటి టీచర్లు ఎంతమంది ఉన్నారు? అందరికీ నమస్తే, నా పేరు శ్రీను. ఇవాళ ఒక విషయాన్ని గురించి మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తూ ఉన్నాను. ఏమనంటే ఖమ్మంలో టీచర్గా పనిచేస్తున్నటువంటి గౌతమి రాథోడ్ గారు అంటే చాలామందికి పరిచయస్తులే. ట్యూబ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది తనకు. అండ్ అందులో నుండి ఇంగ్లీష్ రిలేటెడ్ కంటెంట్స్ కావచ్చు అవన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉండే. అండ్ దానికి తోడు తనది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండే, అందులో కొన్ని మేబీ ప్రమోషన్లు వీడియో కావచ్చు, లేదు అనుకుంటే మాత్రం లాస్ట్ టైము ఒక స్కూల్ని అంటే ఒక ప్రైవేట్ స్కూల్ని కూడా తను ప్రమోట్ చేసిందనే ఉద్దేశంతో ఈ మేడంని ఒక 6 నెలల పాటు తన టీచర్ వృత్తి నుండి తీసేయడం జరిగింది. అండ్ రీసెంట్గా తనను మళ్ళీ తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి, అంటే కొత్త డిఈఓ గారు వచ్చినప్పుడు తీసుకోవడం జరిగిందని చెప్పేసి తన లాస్ట్ కొన్ని రోజుల ముందు ఒక వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అయితే మరి దీని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏమనంటే, ఫైనల్లీ 6 నెలల తర్వాత జాయిన్ అయినటువంటి గౌతమి రాథోడ్ గారు మళ్ళీ తన టీచర్ వృత్తికి పూర్తిగా కూడా నేను రిజైన్ చేస్తున్నాను, అంటే మళ్ళీ నేను స్కూల్లో జాయిన్ అయినా కానీ భవిష్యత్తులో నేను టీచర్గా నడుచుకోవడానికి నాకు మనసు ఒప్పట్లేదు. దానికి తోడు నా మీద జరిగినటువంటి ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కొన్ని రకాల సమాధానాలు చెప్పదలుచుకున్నాను అని చెప్పేసి నిన్న కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. అయితే సరే, ఓకే, ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ టీచర్గా ఉన్నటువంటి గౌతమి రాథోడ్ ఒక ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేయడం అనేది తప్పు వాస్తవంగా. ఎందుకనంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ని ప్రమోట్ చేయాలి, ఇంకా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఇంకా జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంలో ప్రయత్నాలు చేయాలి. కానీ ఈవిడ తెలిసి తెలియక, మేబీ అది అవగాహన లోపం కావచ్చు, లేదు అనుకుంటే ఇంకేదైనా కావచ్చు, ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేయడం వల్ల తీసేయడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది, తప్పు చేసింది అండ్ ఆ తప్పుకి తను శిక్షను అనుభవించింది. ఓకే, అయితే ఇదే తెలంగాణ రాష్ట్రంలో నార్మల్గా అందరూ కూడా సరే, ఒక టీచర్గా కావచ్చు, ఒక పోలీసుగా కావచ్చు, ఒక డిఈఓగా కావచ్చు, అందరూ కూడా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది టీచర్లు సవ్యంగా ఎర్లీ మార్నింగ్ 9:30, 10కి స్కూల్ స్టార్ట్ అవుతుంటే మళ్ళీ ఈవినింగ్ 4, 5 వరకు ఎంతమంది, 100లో ఎంత శాతం మంది కరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారు? అండ్ వెళ్ళిన తర్వాత నుండి నిజంగా అన్ని పనులు పక్కన పెట్టేసి కేవలం స్కూల్కి వస్తున్నాము, స్కూల్లో శాలరీ తీసుకుంటున్నాం కాబట్టి స్కూల్లో పిల్లలకి మాత్రమే న్యాయం చేయాలి, ఈ వృత్తికి మాత్రమే న్యాయం చేయాలని చెప్పేసి అనుకునేటువంటి టీచర్లు ఎంతమంది ఉన్నారు? ఓకేనా? అండ్ దాని తర్వాత ఇదే టీచర్లు ఎంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఎంతమంది చిట్టీలు నడిపించేవాళ్ళు, ఎంతమంది ఆన్లైన్ బిజినెస్లు చేసేవాళ్ళు, ఎంతమంది ఆన్లైన్ బెట్టింగ్లు చేసేవాళ్ళు, అండ్ ఎంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేసేవాళ్ళు, అండ్ ఎంతమంది రియల్ ఎస్టేట్లో మళ్ళీ బిల్డర్లుగా అవతరించిన వాళ్ళు. ఇలా చెప్పుకుంటే నేను కేవలం ఒక 7-8 మాత్రమే చెప్పాను. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచరు ఫలానా ఇది పని చేయట్లేదు, ఇందులో తను సంపాదించట్లేదు అని చెప్పేసి అనడానికి మనం వెతుక్కోవాలి ఇవాళ. ఓకేనా?
ఇది కామన్గా అందరికీ కూడా తెలుసు. ఎవరికి తెలుసు? స్కూల్లో పిల్లలకు తెలుసు, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, పక్కన ఉండేటువంటి అందరికీ తెలుసు. ఒకానొక దశలో నిజం చెప్తున్నాను నేను, ఈ టీచర్లు కేవలం గవర్నమెంట్ స్కూల్లో ఉండి గవర్నమెంట్ పిల్లలకు చదువు మాత్రమే చెప్పుకోవడం కాకుండా ఇతరత్రా ఈ బిజినెస్లు అన్నీ చేస్తూ ఉన్నారు కదా. ఈ బిజినెస్ల వల్ల కొన్ని వాటిలో అంటే రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఇంకా కొన్నిట్లో అదే పనిగా పెట్టుకొని దాని మీదనే బతికేటువంటి చాలామందికి కూడా ఇవాళ ఉపాధి లేకుండా పోతుంది. ఇది 100% ఇది. అదే రియల్ ఎస్టేట్ చేసేటోడు ఉంటాడు ఒక ఆయన 10, 15, 20, 30 సంవత్సరాల నుండి. కానీ ఆయన ఇది మాత్రమే ఉండి వేరే ఎటువంటి ఉపాధి లేనటువంటి పర్సను ఇలా చేసుకుంటూ ఏదో కొంచెం అటు ఇటు చేసుకుంటూ నడిపించేటువంటి పరిస్థితి లేకుండా ఆ రియల్ ఎస్టేట్లో కూడా టీచర్లు తయారైపోయారు. చిట్టీలు వాళ్ళు, ప్రతిదీ కూడా వాళ్ళే. ఓకేనా? ఆ విషయం నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, గతంలో ఒకసారి ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఏమనంటే, గవర్నమెంట్ టీచర్లుగా పనిచేసేటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఇతరత్రా ఇటువంటి ప్రొఫెషన్లో ఉండకూడదు, వాళ్ళు ఏదైనా చేస్తారు అని చెప్పేసి అనుకుంటే మాత్రం వాళ్ళని తీసేయడానికి ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి విన్నాం మనం. కానీ స్టిల్ ఇప్పటికీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. అండ్ వాళ్ళు చేసే పనులన్నీ కూడా సాగుతూనే ఉన్నాయి, అవన్నీ నడిపిస్తూనే ఉన్నారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా ఇంతమంది టీచర్లు మల్టీ బిజినెస్లు, ఒక్కొక్కళ్ళు 3, 4, 5 బిజినెస్లు చేసేటువంటి అందరూ టీచర్ల వల్ల సమాజానికి ఎటువంటి హాని లేదు, స్కూల్స్కి ఎటువంటి హాని లేదు, స్కూల్లో పిల్లల భవిష్యత్తుకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కేవలం ఒక్క గౌతమి రాథోడ్ వల్ల మాత్రం తెలంగాణ రాష్ట్ర టీచర్ వ్యవస్థ పూర్తిగా కూడా భ్రష్టు పడిపోతుంది. అండ్ కేవలం ఈవిడ్ని కనీసం నువ్వు ఇట్లా చేస్తున్నావమ్మా, నీ వల్ల ఇట్లా పరిస్థితి అండి, సరే కనీసం ఇంకేదైనా అని చెప్పేసి సింగిల్ మెమో కూడా ఇప్పటి వరకు ఇచ్చింది లేదని చెప్పేసి క్లియర్ కట్గా ఆవిడే చెప్పేస్తుంది. వీడియోలో చెప్పింది నేను చూశాను కూడా. మరి ఒక్క గౌతమి రాథోడ్ని మాత్రమే తీసి పక్కన పడేస్తే వీళ్ళందరికీ బుద్ధి వస్తుందా అంటే ఒక్కళ్ళకు కూడా రాదు. మరి అంత తోపు తీరుగా పనిచేసేటువంటి డీవీఓలు ఉన్నప్పుడు నిజంగా ఈ టీచర్లు ఏమేమి బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళ సాటి టీచర్లకు తెలుసు, స్కూల్లో పిల్లలకు తెలుసు, వాళ్ళ ఊళ్ళో ఉన్నట్టు వాళ్ళందరికీ తెలుసు. మరి ఈ ఒక్క డీఈఓకి తెలియట్లేదా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది? తెలుసు కానీ వాళ్ళని మాత్రం ఏం చేయలేరు. ఎందుకు చేయలేరనంటే వాళ్లకు రాజకీయంగా అండుండొచ్చు, లేదు అనుకుంటే ఆ టీచర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళలో వచ్చేసి వాళ్ళొక టాప్ పొజిషన్లో ఉండొచ్చు. మేబీ డిఓ ఏదైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం డైరెక్ట్ ఏ మినిస్టర్తోనో, ఏ ఎమ్మెల్యేతోనో, ఏ ఎంపీతోనో, ఏ కలెక్టర్తోనో కాల్ చేపించి ఆ డిఓనే మళ్ళీ బెదిరించే ప్రయత్నాలు కూడా చేసే దమ్ము వీళ్ళ దగ్గర ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివి చాలా అంటే చాలా ఉంటవి. కాబట్టి వాస్తవంగా సొసైటీ మారాలి, గవర్నమెంట్ స్కూళ్ళ టీచర్ల ఆలోచన తీరు మారాలి, అక్కడ చదువుకునేటువంటి ఆ పిల్లల భవిష్యత్తు మారాలి అనుకుంటే మాత్రం సింగిల్ ఈ గౌతమి రాథోడ్ ఒక్కళ్ళని తీసేస్తే అయిపోతుంది కదా. అసలు అయిపోతుంది. నిజంగా పిల్లల భవిష్యత్తు పట్ల ఏకాగ్రత ఉన్నటువంటి ఆ పిల్లల భవిష్యత్తుకు ముందుకు సాగాలి అనుకునేటువంటి వాళ్ళు ఇవన్నీ ఆలోచించాలి. అండ్ ఓకే, మొత్తం మీద కంప్లీట్గా ఈవిడ మీద చర్య తీసుకున్నారు, ఈవిడిని తీసేశారు. 6 నెలల తర్వాత మళ్ళీ తీసుకున్నారు. అండ్ నేను వచ్చేసి రిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి ఆవిడ వీడియో కూడా పెట్టింది. నాకు తెలిసి రిజైన్ కూడా చేసేసిందని చెప్పేసి అనుకుంటాను. అండ్ ఇందులో ఇంకొక ఒక్క పాయింట్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఏమనంటే లాస్ట్ 6 months బ్యాక్ కదా ఎవరిని, గౌతమి రాథోడ్ని తన వృత్తి నుండి తీసేయడం జరిగిందని చెప్పేసి విన్నాము. అయితే ఈవిడ చాలాసార్లు డిఈఓ గారిని కలవడానికి అండ్ తన వల్ల మిస్టేక్ జరిగింది కాబట్టి సరే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి ఏంటి, దానికి ఏదైనా ఆప్షన్ ఇస్తారా అని చెప్పేసి రకరకాలుగా చెప్పులు అరిగిపోయేలాగా కూడా నేను తిరిగాను అని చెప్పేసి ఆవిడ చెప్పుకుంటుంది వీడియోలో.
మరి ఇన్ని రకాలుగా తిరిగినప్పుడు కూడా సమస్య లేదు, అంతా ఓకే, నాట్ బ్యాడ్. ఎందుకనంటే ఈవిడ తప్పు చేసింది కాబట్టి వాళ్ళు కూడా సరే తనని శిక్షించాలో దూరం పెట్టాలో అని చెప్పేసి అని ఉంటారు, ఓకే. కానీ ఇందులో సింగిల్ ఒక్క లైను నాకు నచ్చలేదు. అది ఏమనంటే లాస్ట్ టైం చేసినటువంటి డిఈఓ మేడం దగ్గరికి ఈ గౌతమి రాథోడ్ 1-2 సార్లు వెళ్ళినప్పుడు, అంటే చాలాసార్లు వెళ్ళడం జరిగింది, అండ్ కలిసే ప్రయత్నం చేసినా కానీ ఆ అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పుకొచ్చింది. కానీ ఒక్కసారి ఆ మేడంని కలవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మేడం గారు ఒక మాట చెప్పారంట. ఏమనంటే, ఛీ దూరం పో, అసలు నువ్వు నా దగ్గరికి రాకు, వెళ్ళు వెళ్ళు, దూరం వెళ్ళు. మరి ఏంటి దీంట్లో అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే తన ప్రాబ్లము, తను జరిగినటువంటి మిస్టేక్ కావచ్చు, దాని గురించి ఏదైనా చెప్పుకోవడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు, అవునమ్మా నువ్వు తప్పు చేశావు, నీ వల్ల స్కూలు మొత్తం అస్తవ్యస్తం అవుతుంది, నీ వల్ల సొసైటీకి జీరో లాభము, నీ వల్ల స్కూల్లో పిల్లలందరూ చెడిపోతున్నారు, పాడైపోతున్నారు అని చెప్పేసి దగ్గరికి పిలిచి చెప్పేసి, నువ్వు మళ్ళీ రాకు, నీ పరిస్థితి ఇంతే అని చెప్పేసానంటే అదొక బాగుండు, అదొక లెక్క. కానీ దూరం పో, అసలు రాకు అంటే అంత చీదరించుకోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? దీంట్లో ఏముంది? ఏం చేసింది వీడ? స్కూల్లో ఏమైనా చెయ్యరాని పనులు ఏమైనా చేసిందా? ఏమైనా అసాంఘిక కార్యక్రమాలకి ఏమైనా పాల్పడిందా? లేదు అనుకుంటే స్కూల్కి ఏమైనా మారక ద్రవ్యాలు తీసుకెళ్లడము, లేకపోతే ఇంకేదో అని చెప్పేసి ఇలా చేస్తూ ఆ పిల్లల భవిష్యత్తుని పాడు చేసిందని చెప్పేసి అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు. అంత నచ్చని విధంగా ఈవిడ చేసినటువంటి పనేందో మరి నాకు అర్థం కావట్లే. పాపం గౌతమి రాథోడ్ గారికి కూడా అర్థం కాలేదని చెప్పేసి వీడియోలో చెప్పుకుంటుంది ఆవిడ. మరి అంత చీదరించుకుంటా అంత దూరం పెట్టే అంత అవసరం ఏముందో మరి నాకు అర్థం కావట్లేదు. మరి దీని గురించి ఈవిడ మాత్రమే కాకుండా వీళ్ళ యూనియన్ ఏదైతే ఉందో, అంటే టీచర్ యూనియన్స్ సమ్ ఉంటారు కదా, మరి ఆ యూనియన్కి సంబంధించినటువంటి సింగిల్ పర్సన్ కూడా, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, బయటికి వచ్చి అవును మేడం ఇలా జరిగింది, సమ్ తప్పు ఒప్పో కానీ మరి ఎక్స్క్యూజ్ చేయండి, లేదు అనుకుంటే తనని తీసుకోండి, లేదు అనుకుంటే ఇంకేదైనా అని చెప్పేసి సింగిల్ ఒక్క మాట కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట్లాడిన ప్రస్తావన లేదు అని చెప్పేసి అంటోంది. అంటే ఇవాళ సమస్య గౌతమి రాథోడ్ది కాబట్టి తను మాత్రమే చూసుకోవాలి, తను మాత్రమే మాట్లాడుకోవాలి, తను మాత్రమే శిక్ష అనుభవించాలి. కానీ ఈవిడ గురించి ఏదైనా మేము మాట్లాడితే మాత్రం మా బతుకు కూడా అంతే అయిపోతుంది కదా, మా భవిష్యత్తు కూడా అంతే అయిపోతుంది కదా, మమ్మల్ని కూడా పీకి పక్కన పడేస్తారేమో అని చెప్పేసి ఆ భయం ఏదైతే ఉందో ఇవాళ ఈ గౌతమి రాథోడ్తో సరిపోలేదు. రేపు ఇదే పరిస్థితి మేబీ తొందరలో మీలో కూడా రావచ్చు. మేబీ సాటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తొందరలో వస్తే మేము రావచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ పీకి పడేయవచ్చు. ఎందుకనంటే మీలో యూనిటీ లేదు, దాని తర్వాతకి సరే అదే లేడీ కదా పాపం, అయ్యో పాపం అనేటువంటి జాలి లేదు. దానికి తోడు ఈవిడ మాత్రమే తప్పు చేసింది కదా అని చెప్పేసి అనుకొని మిగతా వాళ్ళందరూ సంసారాలు అని చెప్పేసి అనుకుంటే అవ్వదు. చెప్తున్నాను కదా, మీరు చేసేటువంటి రియల్ ఎస్టేట్ చిట్టీలు, ఎల్ఐసీలు, పాలసీలు ఇంకా 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 ఇవన్నీ ఉన్నాయి కదా, తొందరలో 100% మీ అందరినీ వెంటాడవచ్చు. 100% ఇవాళ దాక్కున్నాం అనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళలో కనీసం 10 మందినైనా పీకేయవచ్చు. ఈ పీకుడు ప్రోగ్రాము ఈ గౌతమి రాథోడ్ దగ్గర ఆగితే సరే తన సమస్య అని చెప్పేసి తను అనుకుంటుంది. కానీ ఇదే సమస్య మీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మీరు రెస్పాండ్ అవుతారు. చూడండి, ఏ టీచర్లు రావట్లేదు, ఏ సంఘాలు రావట్లేదు, ఎవరు ఆదుకోవట్లేదు, ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ బాధ క్లియర్ కట్గా అందరికి అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ 6 నెలలు తీసి పక్కన పెట్టేసినటువంటి గౌతమి రాథోడ్ ఇవాళ పూర్తిగా కూడా నా వృత్తికి నేను రిజైన్ చేస్తున్నాను, భవిష్యత్తులో నాకు ఈ టీచర్ వృత్తి అనేది అవసరం లేదు. ఎందుకనంటే మెయిన్లీ ఏందనంటే ఇక్కడ నుండి వచ్చినటువంటి ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో, టీఈఓ కావచ్చు, సాటి టీచర్లు కావచ్చు, అండ్ మెయిన్లీ ఏందనంటే సోషల్ మీడియా, కొన్ని ప్రధాన ఛానల్స్ కావచ్చు, కొన్ని చిన్న చిన్న ఛానల్స్ కావచ్చు,
డైరెక్ట్గా నిజంగా ఈవిడ వల్ల ఏ తప్పయింది, నిజంగా తప్పు చేసిందా, నిజంగా ఈవిడ స్కూల్లో రీల్స్ చేసిందా, నిజంగా ఆ పిల్లల భవిష్యత్తుకి తన వల్ల ఏదైనా ఆటంకం ఉందా అని చెప్పేసి తెలుసుకోకుండా మనకు ఏది పడితే అది ఏందంటే ఇక ఒక న్యూస్ దొరికింది, ఆ న్యూస్ కింద మనం ఏదో ఒక బ్యాడ్ కామెంట్ పెడితేనో ఏదో వాళ్ళని మానసికంగా కొంచెం కృంగదీయగలిగితే అమ్మ సాయిరామ్ అని చెప్పేసి అనుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈవిడి కింద కామెంట్లు చేయడము, ట్రోల్స్ చేయడము, ఇంకేదో చేయడము, ఇవంతా కలబోసి వీటన్నిటి వల్ల నేను విపరీతంగా డిస్టర్బ్ అయ్యాను. నేను 15 సంవత్సరాలకే పెళ్లి చేసుకొని పిల్లలను కానీ దాని తర్వాత చదువుకొని కష్టపడి వాళ్ళ హస్బెండ్ సపోర్ట్తో నేను జాబ్ తెచ్చుకొని ఇవాళ సొసైటీలో నాకంటూ ఒక పేరు తీసుకున్న తర్వాత మీరు చేసినటువంటి ఇదంతా ఏదైతే ఉందో ట్రోల్స్ కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటి వల్ల నేను జాబ్ వదిలేస్తున్నాను అని చెప్పేసింది తను. ఇదంతా జరిగిన తర్వాత ఎవరైతే కామెంట్ చేశారో, ఎవరైతే డిఈఓ గారు ఉంటారో, ఎవరైతే టీచర్లు ఉన్నారో, ఎవరైతే గౌతమి రాథోడ్ పూర్తిగా మానేయాలి అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ మానేసింది అండ్ మీ అందరి కళ్ళు కూడా సుఖంగా చల్లబడ్డాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా? మేబీ గౌతమి రాథోడ్ తీసుకున్నటువంటి నిర్ణయము మేబీ అది తొందరపాటు అనాలా, లేదు అనుకుంటే మాత్రం సరే ఆలోచించే తీసుకున్నదా అనేది పూర్తిగా క్లియర్ కట్గా మనకు కూడా తెలియదు. ఎందుకనంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే అంత ఆశామాషి విషయం కాదు. కొన్ని సంవత్సరాలు కొంతమంది 2, 3, 4, 5, 6, 10 సంవత్సరాలు కష్టపడి కూడా గవర్నమెంట్ జాబ్ రాక చివరికి లైఫ్ ఏందో అని చెప్పేసి తెలియనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. కాబట్టి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత వదిలేసుకోవడం అని అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. అండ్ చూద్దాము భవిష్యత్తు ఏం జరుగుతుందో, మళ్ళీ నిజంగా తను వెళ్తుందా లేదా అంటే మనకు కూడా క్లారిటీ లేదు. కాబట్టి దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ 100% ఇంకొక వీడియోని చేసి మీకు చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ అప్పటి వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ భవిష్యత్తు వీడియోలు అన్నీ కూడా మీకు నచ్చితే ఇంకా కొంతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.